నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో గుండె నొప్పి కారణంగా హాస్పిటల్లో చేరిన మహిళ మృతి చెందింది. 3 రోజుల క్రితం గుండె నొప్పితో జ్యోతి హాస్పిటల్లో వైద్యం కోసం చేరిన మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. గంట ముందు వరకు ఆరోగ్యంగా ఉన్న తన తల్లిని తమకు చెప్పకుండానే వైద్యం కోసం ల్యాబ్లోకి తీసుకువెళ్లారని కుమారుడు రమేష్ ఆరోపించారు. సరైన వైద్యం చేయకుండా తమ తల్లి మృతికి డాక్టర్లు కారణమయ్యారని వాపోయాడు. తన తల్లి జానకమ్మ చనిపోయినప్పటికీ నిర్ధారించకుండా డాక్టర్లు జాప్యం చేశారని అసహనం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయంపై జ్యోతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ మువ్వా రామారావు వివరణ ఇస్తూ జానకమ్మ మృతిలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదన్నారు. ఆమెకు యాంజియోగ్రామ్ చేసి స్టంట్లు వేసేందుకు ల్యాబ్లోకి తీసుకువెళ్తూ ఉండగా రెండోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. నర్సుకు వచ్చిన అమ్మడి చేసి పైకి పంపించారు. సోమవారం అయింది, ఆయన ఎమ్మటి పంపించారు. ఇళ్ళ నర్సు చేసిపోయిందంట, ఆయన ఎమ్మటి చేసి పంపించారు. ఇంత నిజంగా లేదు సార్. ఇళ్ళ పని చేసిన వాళ్ళు మంచి చేశారు. మమ్మల్ని నిర్ధారణగా కనిపిస్తారు. 5 రోజులు పడి కావాలి. మా సీసీ ఫుటేజ్ కూడా సార్. బయట కూడా వెళ్ళలేదు సార్. వస్తే చూసిరు, సిపిఆర్ చేసిరు. మంచిగా ఉంది. మధ్యాహ్నం దాకా నొప్పి తక్కువైంది. మంచిగా ఉంది. మమ్మల్ని నవ్వుకుంటా బాగానే ఉంది. మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. మధ్యాహ్నం నుంచి అందరం పోతున్నాం. మంచిగా మాట్లాడుతున్నాం. అన్నగట్ట తింటుంది. బాగుంటుంది. ఉదయం మార్నింగ్ కూడా బయటికి తీసుకొచ్చింది సార్. బయటికి తీసుకొచ్చి బయట మొహం కడిగించిన అన్నం తిన్న మధ్యాహ్నం తీరా ఇటు తీసుకొచ్చే మమ్మల్ని కూడా మాట్లాడిన, అందరం కలిసి మాట్లాడిన, సంతోషంగా ఉన్నాం సార్. మేము ఆ సార్ని కలిసి మరి ఎప్పుడు చేస్తారు సార్ అని అడగడానికి అవతల రూమ్లో పోయినాం. అవతల రూమ్లో పోయి వచ్చేసరికి దబా నర్సులు తీసుకొచ్చింది సార్. ఇంటికి వచ్చినాక నేను చూసి మమ్మల్ని తీసుకుపోతున్నాను. అడిగి పోయేసరికి ఆ మమ్మ వారు ధైర్యం కూడా ఏం కావాలి కొడుకని వెళ్ళిపోయింది. అర్ధగంట దాకా కూడా సార్ లోపలికి డాక్టర్ ఓన్లీ నర్సులు ఏదో ప్రయోగం చేశారు సార్. దాని మీద ప్రయోగం చేసి ఆయన మమ్మల్ని పిలిచి సిపిఆర్ చేస్తున్నాం చేశారు సార్. తీసుకెళ్లారు గుండెపోటది. మనకి సోమవారం ఉదయం 9:30-10 ప్రాంతంలో వచ్చిన తర్వాత మన గుండె డాక్టర్ కూడా చూసి, ఈ డాక్టర్ గారు చూసి ఈమె గుండెపోటు చాలా తీవ్రంగా ఉన్నది, వైద్యం తెచ్చేయాలి, గ్యారెంటీ తీవ్రంగా 100% చెప్పారు. చెప్పిన తర్వాతనే మనం కూడా చెప్పాము. మనం ఇంకోటి ఏంటంటే వాళ్ళ చుట్టూ కూడా మన హాస్పిటల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆ భరోసా మనం తీసుకున్నాం. తర్వాత యాంజియో చేసిన యాంజియోలో ఇవన్నీ గడ్డలు ఉన్నాయి, రక్తనాళాలు చేసి దానికి కావాల్సిన ఇంజక్షన్లు ఇచ్చి ఆ గడ్డలన్నీ తొలగించిన తర్వాత 45 గంటలు దాటిన తర్వాత స్టంట్ వేయాలి. ఎప్పుడైనా స్టంట్ వేయడానికి వీల్లేదు ఎవరికైనా, ఈయనకు వచ్చినా ఎవరు జరిగినా. సో అట్లా స్టంట్ వేయడానికి మనకి సోమవారం అంటే మంగళ, బుధవారం దాటిపోయింది, 40 డేలు దాటిపోయింది కాబట్టి ఈరోజు స్టంట్ ప్లాన్ చేశారు సార్. వాళ్ళు ఖ్యాతిలాబు తీసుకెళ్ళిన వెంటనే మళ్ళీ ఆమెకు రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి శ్రీనివాస్ అందిస్తారు మా ప్రతినిధి శ్రీనివాస్. మరోసారి నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్లో వైద్యానికి వచ్చినటువంటి మహిళ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలకు వెళ్ళినట్లయితే 3 రోజుల క్రితం గుండెపోటుతో జ్యోతి హాస్పిటల్కు వైద్యం కోసం చేరిన మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. హాస్పిటల్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గంటకు ముందు వరకు ఆరోగ్యంగా ఉన్న తన తల్లి
మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన చెందినటువంటి పరిస్థితి. వైద్యం కోసం ల్యాబ్ లోకి తీసుకెళ్లామని కుమార్ రమేష్ ఆరోపించారు. సరైన వైద్యం చేయకుండా తమ తల్లిని డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. డాక్టర్ సంబంధించినటువంటి విషయాలు మువ్వ రామారావు వివరణ ఇస్తూ పూర్తి స్థాయిలోని వైద్యం చేశాము, ఆమెకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్ని ఆమె చనిపోవడం జరిగిందని ల్యాబ్ చేసినటువంటి తీసుకెళ్తుండగా రెండోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చిందని మృతి చెందినట్లు కూడా డాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వైద్యం కోసం వచ్చినటువంటి మహిళ మృతి చెందడం పట్ల మహిళ పెద్ద ఎత్తున మృతికి కారణమైనటువంటి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని న్యాయం జరిగే వరకు మహిళ మృతదేహాన్ని తీసుకొని వెళ్లేది లేదంటూ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.